హాయ్ గైస్, వెల్కమ్ టు గ్లోబల్ A to Z ఇన్ఫర్మేషన్. మీ అందరికీ గ్లోబల్లో ఉన్న ప్రతి అందమైన రుచికరమైన వంటలను రుచి చూపించాలన్నదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలక్ పన్నీర్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే పద్ధతి మనం ఈరోజు చూద్దాం. మనం ముందుగా పాలకూరని తీసుకుందాం. పాలకూరని తీసుకుని బాగా వాష్ చేసుకుని మనం బాగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని మనం స్క్వేర్ షేప్లో అవ్వచ్చు, ఏదైనా మీకు ఎలా లైక్ అయితే అలా చేసుకోండి. అలాగే మనం తర్వాత అది నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టు. మనం ప్యాన్ తీసుకుని దాంట్లో వాటర్ తీసుకొని మనం దాన్ని స్లైట్గా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం లైట్గా హాఫ్ కప్పు ఆయిల్, అదేవిధంగా ఒక హాఫ్ కప్ సాల్ట్, అదేవిధంగా ఒక హాఫ్ కప్ మనం బేకింగ్ సోడా తీసుకుంటాం. దేనికంటే ఇవి మనం బాగా కలుపుకొని బాగా హీట్ చేసి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం పన్నీర్ని వేసుకొని అంటే ముక్క మనం విడిపోకుండా ఉండడానికి దాంట్లో మనం ఇవి యాడ్ చేసి దీంట్లో మనం బాయిల్ చేస్తూ ఉంటాం. అలాగే కొద్దిగా మనకు వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం అదేవిధంగా ముందుగుంట మనం కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ని వాటర్లో వేయాలి. తర్వాత దీన్ని లైట్గా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఒక సైడ్ని ఒక వాటర్ డ్రై అయ్యేలాగా ఒక బౌల్లో వేసుకొని తీసుకోవాలి. అదే వాటర్లో మనం ముందుగుంటానే వాష్ చేసి ఉంచుకున్న పాలకూరని కూడా ఇందులో వేసుకొని జస్ట్ ఒక 2 minutes ఇలా బాయిల్ అయ్యేలా చూడాలి. కొద్దిగా 2 minutes అయిన తర్వాత పాలకూరని తీసుకొని సైడ్ ఒక బౌల్లో లైట్గా కూల్ వాటర్లో మనం వేసుకొని మొత్తం తీసుకోవాలన్నమాట. తీసుకుంది ఎందుకంటే దీనివల్ల మనం బాయిల్ చేసుకుంటే దీనివల్ల మనకు టేస్ట్ పెరుగుతుంది. అదేవిధంగా మనం పన్నీర్ అనేది ముక్కలుగా విడిపోకుండా జరుగుతుంది. నెక్స్ట్ మనం అదేవిధంగా ఒక ప్యాన్ తీసుకొని ఆనియన్స్ మనం ముందుగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ లోపుగా మనం ఒక మిక్సీలోని ఇందుగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మిర్చి అవ్వచ్చు, ఆనియన్స్, నెక్స్ట్ ఏంటి వెల్లుల్లి మిర్చి ఇవన్నీ తీసుకొని మనం బాగా మిక్సీ చేసుకోవాలి. అదేవిధంగా అందులో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలకూరని కూడా తీసి అందులో బాగా ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మనం ముందుగా ఆల్రెడీ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ప్యాన్లో లైట్గా కొద్దిగా పసుపు, కారం, సాల్ట్, అలాగే ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకుని ఈ లోపు బాగా ఫ్రై అయ్యే వరకు కొద్దిగా లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉంచుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న పాలకూరని ఇప్పుడు మనం ఫ్రై అయిన ఆనియన్స్లోని అన్నింటిలోని మిక్స్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిసేపు తర్వాత పన్నీర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకేముంది, మనకి ఎంతో ఇష్టకరమైన పాలక్ పన్నీర్ రెడీ. థ్యాంక్ యూ.